మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారా? మీ క్షేమం కోరి నిత్యం బలిపీఠం దగ్గర మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్న ఈ వాక్యాన్ని వింటూ మేలు పొందుతూ అనేకులకు షేర్ చేస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ శుభవేళ ఒక వాక్యం ద్వారా మనం ముందుకు నడిపించబడదాం. ప్రతిరోజు ఒక వాక్యం దీపంలాగా ధైర్యపరిచే ఒక స్థాయిలో మనం నడిపించడం అనుభవిస్తున్నాం కదా. ఒక చరిత్ర మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన దేవుడు మన పట్ల తన బాహువును చాపడానికి ఇష్టపడే దేవుడు. ఈ మాట చెప్పినప్పుడల్లా మనకెప్పుడు అండగా ఉండాలని మనుషులను కోరుకోవడం లేదు. అండగా ఉండే వ్యక్తి పరపత కలిగిన వాడై, బలాఢ్యుడై, సొమ్మున్నవాడై, మాటతో కార్యం చేయగలిగిన వాడైతే ఆ అండను చూసి సంబరపడుతూ ఆనందంతో ముందు అడుగులు వేస్తాం. కొన్నిసార్లు అట్టి వ్యక్తి లేకపోతే నిరాశపడుతూనే ఉంటాం. అంటే మనుషుల గురించి ఒక అండను కోరుకుని అందులో అడుగులు వేస్తాంగా. కానీ ప్రభువును నమ్మి జీవితాన్ని మార్చుకొని ఓ పవిత్రమైన అడుగులు వేస్తూ ప్రభువుతో నడిస్తేనట, అట్టి వారి కొరకు ఘనుడైన దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా నీ కొరకు తన బాహువుని చాపుతాడట. ఎంత బాగుందండి ఆ మాట. నరుని బాహువు ఎంత, దేవుని బాహువు ఎంత? నరుని బాహువు కొన్ని కార్యాలు చేస్తుంది. దేవుని బాహువు భూమికి పునాది వేసి సర్వసృష్టిని కలుగచేసి సముద్రానికి ఇసుకతో ఆపి ఆకాశ నక్షత్రాల పేర్లు పెట్టి విశాలపరిచినవాడు. మరణాన్ని పిలిచి జీవంగా మార్చగలిగినవాడు. ఆయన చేయి చాపితే శవం లేచిందిగా. ఆయన పరాక్రమం చాలా గొప్పది. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే, కొన్ని చిన్న చిన్న కార్యాలు మనకు జరక్క విసుగు చెందుతాం, బాధపడతాం. కానీ మనం నమ్మాల్సిన దేవుని నమ్మితే ఆయన బాహు గొప్పది, ఉన్నతమైంది, పరాక్రమం కలిగింది. ఆయన పరాక్రమానికి నిదర్శనం చెప్పమంటారా? నీళ్లు సముద్రం గడగడలాడుతూ పొంగుతూ మీద పడతాయి. కానీ దాన్ని చేయి చాపి ఆపి నీళ్లను రెండు పక్కల గోడలాగా మార్చి ఇశ్రాయేలును నడిపించాడు. ఆయన పరాక్రమానికి అది ఒక మచ్చు తునక. ఓ రకంగా చెప్పాలి అంటే, ఇట్లాంటి ఎన్ని కార్యాలని చేశాడు. ఈరోజు లోకాసు వర్తమానం మొదటి అధ్యాయము 51వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను. ఏం పరాక్రమం చేశాడంటే, అక్కడ ఒక మాట రాశాడు. వారి హృదయ ఆలోచన విషయం గర్విష్ఠులను చెదరగొట్టాడు. హృదయ ఆలోచనలో మనిషి గర్విష్ఠుడవుతాడు. అంటే డబ్బుండి రకరకాల ఆలోచనలతో ఉండే వ్యక్తి ఎప్పుడు అహంకారంగానే వ్యవహరిస్తాడు. ఇక్కడ రాస్తాడు కదా, వారి హృదయము ఆలోచన విషయం గరిష్ఠులై ఉన్నప్పుడు వారిని చెదరగొట్టాడట. రెండో మాట ఏమో తెలుసా? సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించాను. అంటే ఆయన పరాక్రమం ఎంత పరాక్రమం అంటే, మహాగర్విష్ఠులుగా ఉంటూ హృదయ ఆలోచనలు భయంకరంగా ఉండి నా ఆలోచనకి తిరుగులేదు అంటూ సాగుతున్న వారినేమో ఆయన చెదరగొట్టాడట. చెదరగొడితే ఏమవుతుంది? బైబిల్లో పరాక్రమం కలిగిన వాళ్ళంతా గోపురం కట్టాలని బావేరుకు పునాది వేశారు. దేవుడు చెదరగొట్టిన సంగతి మీకు కూడా తెలుసుగా. అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళనేమో చెదరగొడతాడట, సింహాసనం మీద ఉన్న బలవంతుల్ని పడద్రోస్తాడట. కానీ దీనులను పైకెక్కిస్తాడు. దీనుడు అంటే ఆధారం లేనివాడు, కృంగినవాడు, ప్రభువే నా శరణం అన్నవాడు, ఆయన పాదాలు పట్టినవాడు. అంటే ఒక దీనుడు తన శక్తిపై తాను ఆధారపడక దేవునిపై ఆధారపడినవాడు. ఈ దీనుడినేమో సింహాసనం మీద కూర్చుండబెడతాడట. ఏరుతున్నవాడిని సింహాసనం నుంచి బలవంతుని కింద పడదోస్తాడు. అది ఘనకార్యమేగా. హృదయాలోచనలో చెడిపోయి గర్వంగా ఉంటే వాళ్ళని చెదరకొడతాడు. ఘనమైన కార్యమేగా. ఈ కీర్తనలో ఆయన తన బాహుతో పరాక్రమం చూపాను. అంత గొప్ప దేవుడు ఒక్క చిటికలో ఇంత ఘనకార్యం చేస్తే రాజ్యాలు పతనమయ్యాయి. సముద్రాల మధ్యలో సైన్యమంతా మునిగిపోవటం, ఎన్ని సంఘటనలు మనం చూచాం. ఈ రోజైనా ఈ మాట విన్నాక, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడటం మొదలుపెట్టి ఆయన సన్నిధిలో ఆయనకి నీవు అప్పగించుకుని జీవించగలిగితే నీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి నువ్వు నిలబెట్టగలిగిన వాడు. నువ్వేమీ కంగారు పడనక్కర. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే,
గర్విష్ఠులనేమో చెదరగొట్టాడు, సింహాసనం మీద బలవంతులను పడద్రోశాడు, దీనుడని నిన్ను ఎక్కిస్తున్నాడు. ఎంత ఘనకార్యం! ఆ దేవుని వలనట్టి ఘనకార్యాలు మీరు పొందాలని మనసారా దీవిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలు. బిడ్డలను దీవించండి. వాళ్ళ క్షేమం కోరి ప్రార్థిస్తుండగా రెక్కల నీడలో భద్రపరిచి ఘనమైన కార్యాలు చేసి మహిమ పొందాలని మరొక్కసారి నీ నామను బట్టి వాళ్ళ క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, పిల్లల పరీక్షల కొరకు, వివాహాల కొరకు, చేస్తున్న ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకును ఆ ఇంటందరికీ రక్షణ కలగాలి, ప్రార్థనలు నడిపించబడాలి, నీ సొత్తుగా బ్రతకాలి. ప్రార్థనాత్మతో నడిపించండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చి నీవు దేవుడిగా ఉంటూ నడిపించి వాళ్ళ దీనస్థితి నుంచి ఉన్నత స్థాయికి నడిపించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.